ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మనం క్రిస్మస్ ఆరాధన 2వ రోజులో మనం ఉన్నాం. ఈరోజు మన అంశము రక్షకుని వాగ్దానం. వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగజేసేదను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానం నుండి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. గలతీ 4:4 వచనాన్ని చూసినట్లయితే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానముగా పుట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి ఈ లోకానికి రక్షకునిగా వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేయబడింది. కనుక ఆ రక్షకుడు మన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, మనందరి రక్షకుడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.